అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల భారతీయులు, భారత సంతతి వ్యక్తులు వరుసగా దాడులకు గురవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతూ వరుసగా భారతీయ వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం, తమ రక్షణకు భరోసా కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ మేరకు అమెరికాలో మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓక్లహామాలో ఓ హోటల్ మేనేజర్ గా పనిచేస్తున్న 59 ఏళ్ల భారతీయ అమెరికన్ హేమంత్ మిస్త్రీ అనే ఓ వ్యక్తిపై దుండగుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు. దీంతో హేమంత్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన జూన్ 22న రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. 41 ఏళ్ల రిచర్డ్ లూయిస్ అనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హోటల్ ప్రాంగణంలో ఉండొద్దంటూ హేమంత్ మిస్త్రీ కోరడంతో నిందితుడు ఆగ్రహంతో పిడిగుద్దులు కురిపించాడని పోలీసులు వివరించారు. దెబ్బలు తాళలేకపోయిన మిస్త్రీ స్పృహ తప్పి పడిపోయాడని, ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని అధికారులు వెల్లడించారు. కాగా మిస్త్రీ చికిత్స పొందుతూ జూన్ 23న చనిపోయాడని పోలీసులు చెప్పారు. కాగా ఓ హోటల్లో దాక్కున్న నిందితుడు లూయిస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రస్తుతం ఓక్లహామా కౌంటీ జైలులో ఉంచారు. కాగా నిందితుడిని హోటల్ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని ఎందుకు అడిగారో తెలియరాలేదని దర్యాప్తు చేస్తామని పోలీసులు ప్రకటించారు. కాగా హేమంత్ మిస్త్రీ గుజరాత్ కు చెందినవారు. గత శనివారం ఈ హోటల్కు రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తి వచ్చాడు. ఏదో విషయం కారణంగా వీరి మధ్య గొడవ జరగడంతో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మిస్త్రీ గట్టిగా చెప్పాడు. హోటల్ ప్రాంగణంలో ఉండొద్దంటూ హేమంత్ మిస్త్రీ కోరారని, దీంతో ఆవేశానికి గురైన రిచర్డ్ ఆయన ముఖంపై బలంగా కొట్టాడని పోలీసులు వెల్లడించారు. ఈ దాడితో అక్కడికక్కడే కుప్పకూలిన మిస్త్రీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు జూన్ 23న ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.